34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి వారికి ఎదురయ్యే సమస్య, ప్రతి వారికి ఎదురయ్యే ప్రశ్న ఏంటని చూసినట్లయితే, ఎందుకంటే నీతిమంతుడికి శ్రమలు వస్తున్నాయి, భక్తిహీనులు చక్కగా బంగారం లాంటి జీవితం జీవిస్తూ ఉన్నారు, మేమెంతో భక్తిగా జీవిస్తూ ఉన్నాం, నిష్ఠగా జీవిస్తూ ఉన్నాం, మరి దేవుని సందులో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు మాకు ఈ శ్రమలు అనేటువంటి ప్రశ్న ప్రతి వారిని నిలబడి చేస్తూ ఉంది కదా. మరి ఏం చేయాలి అటువంటి పరిస్థితుల్లో? అంటే బైబిల్ ఏమి సమాధానం చెప్తుంది అంటే, మనం నీతిమంతుడికి ఎందుకు శ్రమలు అంటే బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు కలుగు శ్రమలు అనేకములు. ఎంత బాగుందండి మాట కదా. నీతిమంతుని కలుగు ఆపదలు, కష్టాలు, బాధలు ఎన్ని ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని దేవుడే చెప్పాడు, అనేకములు. కానీ అక్కడ ఆగిపోయారు చాలామంది కదా. కానీ దేవుడు చెప్తాడు, వాటన్నిటిలో నుంచి ఎవరు తప్పిస్తారు? యెహోవా తప్పిస్తారు. యెహోవా ఎందుకు తప్పిస్తాడు? ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెరిగింది, పెద్దదవుతూ వచ్చింది, చాలా శ్రమల్లో ఉన్నది. ఆ శ్రమల నుంచి ఆమెను ఒక అబ్బాయి విడిపించాడు. ఆ శ్రమలన్నింటిలో ఆ అమ్మాయికి తోడుగా ఉన్నాడు. ఏమంటారు ఆ అబ్బాయిని? ఎవరన్నాను? ఆ అబ్బాయి ఎందుకని విడిపిస్తాడు? ఖచ్చితంగా ఆ అబ్బాయి అమ్మాయిని చేసుకున్నటువంటి భర్త కాబట్టి ఏం చేస్తాడు? ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఈమె ఎవరికి చెందినటువంటిది అయితే ఖచ్చితంగా ఏదో హెల్ప్ చేసి వదిలేస్తారేమో, కానీ శ్రమలన్నిటిలో నుంచి సాయం చేస్తారా? లేదు. ఆ రోజుకో, ఆ పూటకో సాయం చేస్తారు. అలాగే దేవుడు నీకున్న శ్రమ, బాధ, ఇబ్బందులు అన్నిటిలోంచి నేను విడిపించాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి, నమ్మాలి, బాప్తిసం పొందాలి. ఈయనే నా విమోచకుడు, ఈయనే నా ఆధారం, ఈయనే నా సర్వస్వం అని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద అనుకుంటావో, ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణశాంతి గలవానిగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సరే, ఇక్కడ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ధనవంతుడు లాజరు. ఇది చిన్నతనం నుంచి మనం చూస్తున్న, వింటున్న అద్భుతమైనటువంటి ఒక నిజ సంఘటన. ఎస్, ధనవంతుడు లాజరుది స్టోరీ కాదు, అది ఒక ఊహ కాదు, అది ఒక కల్పన కాదు, యథార్థ గాథ, నిజంగా జరిగినటువంటిది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఈరోజు ఇక వాక్యపు ధ్యానంలో మమ్మల్ని నడిపించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించి అద్భుతమైనటువంటి నీ వాక్య వెలుగులో మేమంతా నడిపించబడి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. లూకాసు వార్త 16వ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే 19 నుంచి 21 వచనాల్లో, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ప్రియులు గమనించాలి, కొత్త నిబంధన గ్రంథం మనం ధ్యానించుకుంటూ వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాలు ఉన్నాయి, అదేవిధంగా వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది ఉపమానం కాదు. మీరు గమనించినట్లయితే ధనవంతుడు లాజరు చరిత్ర ఉపమానం కాదు అది. మరి ఏంటంట? అది ఒక నిజమైనటువంటి సంఘటన, యథార్థమైనటువంటి సంఘటన. కారణం ఎందుకనంటే, ఇప్పుడు చూడండి, ఏదన్నా స్టోరీ చెప్తే ఏం చేస్తాం? అనగనగా ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో ఒక రాజు ఉన్నాడు అంటాం. కానీ నిజంగా చెప్పామనుకోండి, ఇప్పుడు ఏం చెప్తాం? నేను నిజ సంఘటనలు చెప్తూ ఉంటుంటాను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్. మీకు మ్యాక్సిమం అన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఒక వాక్యానికి అనుసంధానం చేసి, ఆ నిజ సంఘటనలోంచి ఈ యొక్క వాక్యంలోంచి నిజ సంఘటన తీసుకొని వచ్చి ఆ రెండు జోడించినప్పుడు చాలా అద్భుతంగా మన మనసు విశ్వాసంలో బలపడుతుంది, చక్కగా ప్రభుకు దగ్గర అవుతాం అనే ఉద్దేశంతో చాలా విషయాలు తీసుకొస్తూ ఉంటుంటాను నేను. అలాగే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఒక నిజ సంఘటన, యథార్థ సంఘటనని తీసుకొస్తూ ఉన్నాడు. యథార్థ సంఘటన ఎందుకంటామంటే, పలానా ఏ ఊరో ఆ ఊరి పేరు చెప్తాం, ఏ టైమో టైం చెప్తాం, ఆ వ్యక్తి పేరేంటో చెప్తాం, ప్లేస్ ఏంటో అన్నీ చెప్తున్నప్పుడు అది అబద్ధం ఎందుకు అవుతుంది? అది ఊహ ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా జరిగింది కాబట్టి
ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతున్నాను అనమాట. చూడండి, ఈరోజు మొన్న ఏమైందంటే హైదరాబాద్లో ఈసీఎల్లో పలానా రోడ్డు మీద పలానా కుమారుడు పలానా తండ్రిని ఇలాగ నరికాడు, చంపాడు అంటే అదేంటి కథ కాదు, అది అది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన కాబట్టి దాన్ని అంత క్లారిటీగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక ధనవంతుడు అని అంటున్నాడు ఇక్కడ. పిల్లలు గమనించాలి. ఎస్, ధనవంతుడు అంటున్నాడు, కానీ ఆ వ్యక్తి పేరు ఎందుకు చెప్పట్లేదంటే దేవుడు ఆ ధనవంతుడి పేరును ప్రస్తావించట్లేదు ఇక్కడ. అతను హైలైట్ చేసిందేంటి, అతనికి పేరు తెచ్చిందేంటి, ధనం. అతను ఏలుబడి చేసిందేంటి, ధనం. అతని ధ్యేయం ఏంటి, ధనం. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నాడు కాబట్టి ధనవంతుడు ఒకడు అన్నాడు. అతని పేరు చెప్తా కూడా ఇష్టపడలేదు దేవుడు, ఎందుకంటే అతని ఆరంభం కంటే అంతం ఘోరంగా ఉన్నది. అతని ముగింపు చూస్తే ఒక నీటి చుక్క కోసం ప్రయాసపడుతున్నాడు ధనవంతుడే. దాని గురించే పేరు చెప్పలేదు ఇక్కడ దేవుడు. కానీ దరిద్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ దరిద్రుడి గురించి దేవుడు క్లారిటీగా చెప్తున్నాడు, అతని పేరు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వెంత సంపాదించినా పేరు లేనట్లయితే నీ జీవితం వృధా కదా. ధనవంతుడికి మేడల మిద్దెలు అన్నీ ఉన్నాయి, పేరు లేదు. కానీ లాజర్కి ఏమీ లేవు, కానీ పేరుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, పేరుందా నీకు? మంచి పేరుందండి. లేకపోతే నువ్వు చేసిన పనులు బట్టి నీకు పేరు వస్తూ ఉందా? చూసారా, ధనవంతుడు అనే పేరు అనమాట. కానీ లాజరు పేరు, దరిద్రుడైన కానీ పేరుంది, ధనవంతుడైన కానీ పేరు లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఉపమానాల్లో పేర్లు ఉండవు పెద్దగా, ఆ పేర్లు ఉండవు. కానీ నిజ సంఘటనలో స్టోరీ, నిజంగా జరిగిన సంఘటన మాత్రం పేరున్నది. కాబట్టి ఇది యథార్థ సంఘటన. ధనవంతుడు లాజరు అనేటువంటిది ఉపమానం కాదు, ఊహించి చెప్పడం లేదు, అది వాస్తవిక సంఘటన, నిజంగా జరిగిన సంఘటన. కాబట్టి ప్రభువు స్పష్టంగా పేర్లతో చెప్తున్నాడు. ఓకే, క్లారిటీ వచ్చింది మీకు అందరికీ. ఎన్నాళ్ళు కథ స్టోరీ ఏదో ఊహ అనుకున్నారేమో. సో ఈ రోజున మీకు ఈ క్లారిటీ వచ్చిందని చెప్పి నేను నమ్ముచున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే గురుకులు గోధుమలు కలిసి పెరుగుతున్నాయంట. దేవుడు అన్నాడు పెరగని అన్నాడు. అదేంటి, దేవుడు అన్నవాడు ఉంటే చూడాలి కదా, మంచి చెడు చూడాలి కదా అంటుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా లేదో, అంటే పొలం పనులు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మనకు కావలసిన మొక్క కంటే కలుపు మొక్క వేగంగా స్పీడ్గా పెరుగుతుంటుంటుంది. అది పెరిగిపోయి అవసరమైన దాన్ని పెరగకుండా చేస్తుంటుంది కదా. అలాగే గురుగులు గోధుమలు చూసినప్పుడు ఏంటంటే ఇవి వేగంగా పెరిగిపోతుంటుంటాయి. అప్పుడు దేవుడు అది తీసేస్తామని అంటే నో పెరగని, కోతకాలం వరకు పెరగని, అప్పుడు వేరు చేద్దామంటాడు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నారంటండి, వేరే వేరే ప్లేసుల్లో లేరు, వేరే వేరే ఊరుల్లో లేరు, వేరే చోట్ల. ఇద్దరు కలిపి ఎక్కడున్నారంట, ఒక చోటే ఉన్నారు. అయితే ధనవంతుడేమో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు. ఆ ధనవంతుడు కట్టుకున్నటువంటి వస్త్రాలు చూసినట్లయితే బహు ఖరీదైనటువంటివి. ధనవంతుడు చేసినటువంటి భోజనం ఎంతో రుచిగలది, చాలా సుఖవంతమైనటువంటి జీవితం, చక్కటి అన్ని అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ధనవంతుడు చూసినట్లయితే అసలు ఎవడి గురించి ఏ మాత్రం పట్టించుకున్నటువంటి వాడిగా లేడు ఇక్కడ. అతడు తలుసుకుంటే లాజర్ లాంటి కొన్ని వందల వేల మందిని పోషించగలుగుతాడు, అన్నదానం చేయగలుగుతాడు, ప్రతిరోజు భోజనం పెట్టగలుగుతాడు. ఎందుకంటే అతను సంపాదించిన సంపాదనకి కొట్లు సరిపోవట్లేదంట. ఇంకా కొట్లు పడగొట్టి పెద్ద చేసి ధనాన్ని పెంచుకుంటూ ధనవంతుడు అవుతూనే ఉన్నాడు. కానీ దానం చేయట్లేదు, మేలు చేయట్లేదు, ధర్మం చేయట్లేదు. వీళ్ళు గమనించాలి. అతడు మీరు గమనించినట్లయితే ప్రియులరా, మేలు చేయ శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, చదువుదామా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. అంటే రోజు వెండి ప్లేట్లో, బంగారు ప్లేట్లో పంచభక్ష పరిమాణాలు వేసుకుని భుజిస్తూ ఆనందంగా తిను తాగు సుఖంగా సంతోషించి అన్నటువంటి వ్యక్తికి ఆకలి విలువ తెలుసు కదా. ఆకలిస్తేనే కదా అన్నం తింటున్నాడు. అటువంటి వ్యక్తికి అదే ప్లేసులో, అదే గుమ్మం దగ్గర రోజు ఎదురుగా కనిపిస్తున్నాడే. అంటే ఈయన బల్ల మీద నుంచి పడుతున్నాయంటే నా చిన్నతనంలో నా ఊహ ఎలాగుంటుందంటే, ఇప్పుడు ధనవంతుడు ఈ టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు, టేబుల్ కింద ధనవంతుడు లాజరు ఉండేవాడేమో, ఈ టేబుల్ మీద చిన్న చిన్న ముక్కలు పడితే తినేవాడేమో అనుకున్నా. అలాగని కాదు.
ఈ యొక్క లాజర్ గారు ఏం చేసేవాడు అంటే గుమ్మం బయట ఉండేటువంటి వాడు. ఈ ధనవంతుడు ఎంత పెట్టుకుంటాడో కానీ అంత తింట కదా, సగం తింటాడు, మిగతాయి పడేస్తాడు ఆ పెంట మీద బయట ఎక్కడ. వాటిని తీసుకుని తినేటువంటి వాడేమో మరి లాజర్ గారు. ఇంట్లోకి రానివాడు కదా, మరి బయటే కదా, గుమ్మం దగ్గర అంటున్నాడు. గుమ్మం అంటే ఎక్కడ ఉంటుంది? టేబుల్ దగ్గర ఉంటుంది, ఉండదు కదా. రాజుగారు డైనింగ్ టేబుల్ గుమ్మంలో కూర్చుని తిండి కదా, ఎక్కడో లోపల ఉంటుంది. అక్కడ తినేసిన తర్వాత మిగిలిపోయినటువంటి బయట పడేస్తే ఎంగిలి మెతుకులో లేకపోతే అంతే కదా, వాటిని తీసుకుని తిని బ్రతికినటువంటి వాడుగా ఉన్నాడు లాజర్ ఇక్కడ. గమనించాలి. కానీ ఇక్కడ ధనవంతుడి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేలు చేయడి నీ చేత నిలబడి దాన్ని పొందదగిన వారు చేయకుండా వెనక తీయగము. లాజర్ చూస్తే భక్తి ఉంది, దేవుని ఎదుర భక్తి కలిగినటువంటి వాడు. మరి దేవుడు కూడా ఒక దూతను నియమించాడు లాజర్ గారి కొరకు. ఎంత భక్తి కలిగినా, ఎంత దేవుడు దూత లాజర్ కొరకు ఉన్నా కానీ లేమిలో ఉన్నాడు, అల్లాడుచు ఉన్నాడు. అతని శరీరంలో వ్యాధి ఉంది, కురుపులు ఉన్నాయి, పుండ్లు, వేదన. మరి కనీసం కుక్కకి, రాజుగారి కుక్క వేసేటువంటి తిండి కూడా ఇంక లభించట్లేదు. దీన్ని బట్టి ఎవరు భక్తి చేస్తారు చెప్పండి? అసలే మనలో చాలామంది అయితే ఇంకెందుకు చేయలేము మేము భక్తి, ఇంకెందుకు మేము చేయలేదు ప్రార్థన, ఇంకెందుకు అసలేని దేవుడు ఏం చేస్తున్నాడు మాకు. కానీ లాజరు ఎక్కడా కూడా ప్రశ్నించినటువంటిది లేదు. యోసేపు ఎక్కడ కూడా ప్రశ్నించినటువంటిగా లేదు దేవుని సన్నిధిలో. ఇదే పెద్ద పొరపాటు మనం చేస్తాం. ఏంటంటే, ఎందుకు దేవుడు చేయట్లేదు నాకు, ఎందుకు నాకు ఈ శ్రమలు? యోసేపు ఎక్కడన్నా దేవా నాకు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఏంటిది అని అడిగాడా, ప్రశ్నించాడా? లేదు. లాజర్ ఎక్కడన్నా ప్రశ్నించాడా? ఏంది ప్రభా నువ్వు, ఏంటి సృష్టి ఏంటి అసలేని, నువ్వు ఎంత గొప్ప దేవుడు అసలేని, నాకేమో దూతనే నియమించావు, నాకు ఒక అసిస్టెంట్ని పెట్టావు, అయినా కూడా లేమి, కరువు, బాధ, ఆకలి బాధలు, కురుపులు, ఈ కుక్కలు నాకుతున్నాయి, ఇంత పరిస్థితి. కనీసం ఈ కుక్కలు తినేటువంటి ఆహారం కూడా నాకు లేదు, కానీ అవి కూడా వచ్చి నన్ను తింటానికి ట్రై చేస్తున్నాయి, నన్ను నాకుతూ ఉన్నాయి, వాటికే నేను ఆహారంగా మారుతున్నాను, ఇటువంటి పరిస్థితి ఏంటి అని అన్నాడా? చీ అని కుక్కలు తోలుకుంటున్నావాడు. దేవుని గురించి ఒక చెడ్డ మాట మాట్లాడినట్టు లాజర్ లేదు. దేవుని గురించి తలంపుల్లో కూడా చెడుగా వచ్చినట్లు లాజర్లో లేదు. ఏం నేర్చుకుంటున్నాం బైబిల్ని బట్టి? మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? బైబిల్ చదువుతా ఏం నేర్చుకుంటున్నారు క్రైస్తవునిగా మనం ఆలోచన చేసినట్లయితే? ఎప్పుడు కూడా ప్రశ్న, ఏంటి నా జీవితం ఎలాగైందేంటి, ఏంటి నా బ్రతికి ఎలాగైందేంటి, ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది, ఎందుకు నేను ఇటువంటి శిక్షణ అనుభవిస్తున్నాను, ఎందుకు నేను ఇటువంటి వేదన అనుభవిస్తున్నాను? ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. యేసుక్రీస్తు ప్రభువుని మరి స్వీకరించినటువంటి ఎంతోమంది విశ్వాసులు, సేవకులు, చైనా, రష్యా, మరి సిరియా, ఇటువంటి దేశాల్లో మనం చూసినట్లయితే జైలు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. సంవత్సరాల కొలది చిత్రహింసలు, హతసాక్షులు అయిపోతూ ఉన్నారు. బైబిల్లో మనం చదివినట్లయితే హెబ్రీ పత్రిక 11:36-38 వరకు మనం చదివినట్లయితే, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి ఉన్నారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండ మీదను, గుహల్లోను, సొరంగంలోను తిరుగులాడుచూ సంచరించిరి. ఏం చూడండి ఇది, ఏం జీవితం. ఎందుకోసం? యేసుప్రభు నమ్ముకున్నారు అన్నందుకు. యేసుప్రభువే దేవుడు అని చెప్పి వాళ్ళు అంగీకరించారు అంతే. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. ఏసే దేవుడు, యేసుప్రభు అని మేము నమ్ముకుంటున్నాం అనేటువంటి మాట చెప్పినందుకు, యేసు కొరకు జీవిస్తున్నందుకు ఎన్ని శ్రమలు వచ్చేసి చూడండి. మరి ఈరోజు నా క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఉంటాం, చిన్న శ్రమ వచ్చినా, బాధ వచ్చినా కూడా ఎన్ని రకాల ప్రశ్నలు ఎత్తావు దేవుడిని అడుగుతూ ఉంటుంటాం. వీరెవరో రంపాలతో కోయబడుతున్నా కూడా దేవుడా మమ్మల్ని కాపాడని కానీ, ఎందుకు మాకు ఈ శ్రమని కానీ అనలేదు. అలా సంతోషంగా స్వీకరించేశారు అవన్నీ కూడా. అర్థమైందా? ఇవన్నీ ఎలాగుండగా లాజర్ పరిస్థితి అధ్వానం అయిపోతూ ఉంది. అలాగే ధనవంతుడి పరిస్థితి కూడా ముసలితనం వస్తుంది కదా, కొంచెం పెద్దవాడు అవుతున్నాడు, అంతా సంపాదన బాగానే ఉండదు. సడన్గా ఏమైందంట, దేవుని పిలిపి వచ్చింది. తప్పించుకుందువా దేవుని యుద్ధ నుండి, రాజువైన అధికారివి అయినా తప్పించుకుందువా. రాజువైనా, అధికారివైనా,
సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ఎటువంటి వారైనా ఎంతటి వారైనా సరే తప్పించుకోవాలి. ఒకనొక రోజు వస్తుంది ప్రతి వారికి. వెయిట్ అండ్ సీ, వేచి ఉండు. ఒకనొక రోజున ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. మరణం ముగింపు కాదు క్రైస్తవునికి, మరణము మలుపు మాత్రమే. ఇక్కడ మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 16:22-23లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి చూడండి, ధనవంతుడు పాతి పెట్టబడినని ఉన్నది, కానీ లాజరు మాత్రం కొనిపోబడ్డాడు దేవదూత చేత. వింటున్నారా? అంటే లాజరు బాడీ సమాధి చేశారో లేదో కూడా తెలియదు, మరి ఎవరైనా ఉన్నారో లేదో, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ బాడీని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తారో ఏంటో, అదే అది అసలు వివరంగా లేదు ఇక్కడ. కానీ ధనవంతుని మంచిగా సమాధి చేశారు, పెద్ద సిమెంట్తో సమాధి కట్టి ఉంటారు, ఏదో చేసుకుని ఉంటారు. లాజర్ది క్లారిటీ లేదు. కానీ లాజర్ను మాత్రం ఎవరు తీసుకెళ్ళారంటండి? అబ్రహాముని రొమ్మున. ఆయనేమో సమాధిలోకి వెళ్ళాడు, ఈయనేమో స్వర్గానికి పోయాడు. సరే, అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాను. ఇక్కడ వీళ్ళిద్దరి మరణంలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. చూడండి, నీతిమంతునికి, భక్తునికి, భక్తిహీనునికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ చనిపోయిన తర్వాత బ్రతికున్నంతకాలమేమో ధనవంతుడు హ్యాపీయెస్ట్ లైఫ్, ఏది అంటే అది ఏది ఆలోచన చేస్తే మనసులో అనుకున్నది మరుక్షణమే ముందున్నటువంటిది. కానీ లాజర్కి అది ఎంత ఆశ ఉన్నా, ఎంత కనీసం ఆకలి కూడా తీరేటువంటిది కాదు. బా, ఎంత ఘోరం చూడండి. ఎప్పుడైతే ఈ శరీరాలను విడిచిపెట్టారో, మరణించారో, వాళ్ళ జీవితంలో ఉన్న వ్యత్యాసం చూడండి. మత్తయి సువార్త 18:10 మనం చదివినట్లయితే, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకుని వీరి దూతల పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎంత పేదవారైనా సరే రక్షణ పొందినటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలను పరిచారం చేయడానికి, పని చేయడానికి సర్వెంట్స్గా నియమిస్తాడంటండి. హెబ్రీ పత్రిక 1:14 చూసినట్లయితే పరిచారము చేయుటకై సేవకులైన ఆత్మలుగా పంపుచూ ఉన్నాడంట దేవదూతలను. దేవుడు సేవకులైన ఆత్మలుగా, పరిచారకులుగా, పని వాళ్ళుగా నియమిస్తున్నాడు. ప్రతి వారికి దేవదూతలు ఉంటారు, కామన్గా దూతలు ఉంటారు. మళ్ళీ నువ్వు పని చెప్తే చేసేటువంటి వారు వేరే ఉంటారు. అనేక రకాల దూతలు మన కొరకు నియమించబడతారు. దేవదూతల పరిచర్యను మీరు అనుభవించకపోవచ్చు, రాయి తగలకుండా పట్టుకుంటారు. ఎస్, ఉంటారు దేవదూతలు. నువ్వు ఉపయోగించకపోయినా దేవదూతలు నీ చుట్టూ ఉంటారు ఎల్లప్పుడూ. నీవు ప్రాణం పోయేంత వరకు, భూలోక రాజ్యంలో నువ్వు జీవించినంత కాలం, ఈ శరీరం ఉన్నంత కాలం దేవదూతలు నీకు ఉంటారు. ఎప్పుడైతే నీ ఆత్మ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి చూస్తారన్నమాట. ఆ ఆత్మను తీసుకొని దేవుని దగ్గర అప్పగించేంత వరకు వాళ్ళు నేను విడిచిపెట్టరు. అది కాక మళ్ళా నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు పరిచయం చేస్తున్నావు, యేసయ్య ప్రతి వారిని తోడుకొచ్చినందుకు వందనాలు, నీ దేవదూతల పరిచయం విడుదల చేసినందుకు వందనాలు అంటే ఆ బాధ్యత అంతా వాళ్ళు తీసుకుంటారు. వచ్చినటువంటి వారిని వాక్యం వినేలా చేయటం, లేకపోతే వాళ్ళని కూర్చునేలా చేయటం, వాళ్ళకి మనస్సు, ఇవన్నీ కూడా పరిచర్య, దేవదూతల పరిచర్యని విడుదల చేయాలి. సరే, చాలామంది ప్రశ్న వేస్తారు, ధనవంతుడు చేసిన పాపం ఏంటండి? డబ్బు సంపాదించిన పాపమా? కాదు. వ్యాపారం చేయటం పాపమా? కాదు. మరి మంచి బట్టలు వేసుకోవడం పాపమా? కాదు. మంచి భోజనం తినడం పాపమా? కాదు. మరి ఇంకా పాపం ఏం చేశాడు? ఎందుకని నరకానికి పోయాడు? ఇది ప్రశ్న అందరికీ కూడా. సుఖంగా ఉన్నాడు, సుఖంగా తిన్నాడు, మంచి జీవితం, హ్యాపీయెస్ట్ లైఫ్, కారులో తిరిగాడు, ఇది ఏది పాపం కాదు. దానివల్ల నరకానికి వెళ్ళాడు అనుకుంటున్నారు మేము పొరపాటు. మంచి మంచి బట్టలు వేసుకున్నాడు, మంచి మంచి తిండి తిన్నాడు, మంచిగా డబ్బు సంపాదించాడు, అందుకని నరకానికి వెళ్ళాడా? కాదు. డబ్బు సంపాదించడం పాపం కాదు, మంచి బట్టలు వేసుకోవటం పాపం కాదు. ఇప్పుడు గమనించాలి, తినుతూ తాగుచూ సుఖంగా ఉండటం పాపం కానే కాదు. అయితే మనం యాకోబు 4:17 మీరు చదివినట్లయితే అక్కడ ఉంటుందన్నమాట. ఏంటంట పాపం ఏంటన్నది? మేలైనది చేయనెరిగయు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఓహో, ఏంటంటే ఇప్పుడు ధనవంతుడు చేసిన పాపం మేలైనది చేయనెరిగియు, చదవండి ఇక్కడ, అలాగూ చేయని వానికి పాపం కలుగును. ఓహో,
మేలేని చేయనిరి. ఏంటి మేలు? ఎదుటివాడు ఆకలితో ఉన్నాడు, ఎదుటివాడు తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు, నీ దగ్గర సర్వసమృద్ధి ఉంది, కనీసం ఒక ముద్ద, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక రోజు కనీసం సరే వాడు బయట ఉన్నాడు కదా, రోజుకు ఒక ప్లేట్లు పెట్టి ఇచ్చేసేయండి అని పెడితే కనీసం ఒక్క పూట కూడా భోజనం పెట్టలేదు అనమాట. మేలే. ఒక్క మేలైనా చేశాడా? లేదు. ఈ వ్యాపారం అభివృద్ధి చేసుకుంటున్నాడో, డబ్బు ఇంకా 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 పెంచుకుంటున్నాడో, ఈ వేసులోనే ఉన్నాడు, కానీ తోటి మనిషి సహాయకుడు, మేలు చేయగలిగిన సామర్థ్యం ఉంది. ఇప్పుడు లేదంటకు లేదు, అతను తింటాడంటకు లేదు. ఎంతమంది కనిపెట్టే సామర్థ్యం ఉన్నా కానీ మేలు చేసేటువంటి శక్తి ఉండి కూడా ఆయన చేయలేదు కాబట్టి అది పాపమంట. మేలు చేయనెరిగియు, మా వింటున్నారా? మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అర్థమైంది కదా ఇక్కడ అందరికీ? ధనవంతుడు చేసిన పాపం ఏంటో ఇది క్లారిటీ వచ్చింది మీకు అందరికీ. కాబట్టి ఇక్కడ బీద లాజరు సహాయపడేటువంటి సమయము, సందర్భాలు ధనవంతునికి ఎక్కువగా ఉన్నాయి. ఈ పేదవాడిగా ఉన్నటువంటి లాజర్కి సహాయపడేటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక్క సందర్భంలో కూడా ఆయన సహాయపడ్డట్టుగా లేదు, మేలు చేయలేదు. వారిద్దరి మధ్య ఒక వ్యత్యాసం ఉన్నది, వాళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చింది. ధనవంతుడి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే లాజర్ గుమ్మం బయట కూర్చున్నాడు. ఇద్దరికి దూరం ఉంది, ఇద్దరికి మధ్య గ్యాప్ ఉంది. ఇది ఈ భూలోక రాజ్యంలో ఉన్న గ్యాప్. చూద్దాం. చనిపోయిన తర్వాత చూసినట్లయితే వాళ్ళిద్దరూ చనిపోయారు. మరణానంతరం వాళ్ళ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ ఏంటంటే ఒక అగాధం ఏర్పడ్డది. గమనిస్తున్నారా? ఇక్కడ ఏంటంటే డైనింగ్ టేబుల్కి గుమ్మానికి మధ్యలో ఉన్న ఇంత దూరమే కనిపిస్తుంది, కానీ చనిపోయిన తర్వాత ఆ దూరం ఒక అగాధంగా మార్చబడ్డది. ఇక్కడ అబ్రహాం ఇట్లా అంటూ ఉన్నాడు, ఏమని? లోకసు వార్త 16:26లో, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటపోజాలకుండినట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉండెను. మామూలు అగాధం కాదండి, మహా అగాధం ఉంచబడి ఉన్నదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి నీవు, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, భూమి మీద నీ జీవితాన్ని గడిపేస్తున్నటువంటి నీవు ఒకవేళ ఏదో క్యాజువల్గా యూజువల్గా నీ జీవితాన్ని గడిపేస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటను చాలా జాగ్రత్తగా వినాలి. ఎదుటి వారి పట్ల చేదు, వైరాగ్యము, కోపము, ద్వేషము పెట్టుకొని దేవునికి దూరం కావద్దు, దేవునికి దూరంగా ఉండొద్దు. ఈరోజు ఉన్నటువంటి చిన్న ఖాళీ ఏమీ లేదు, అక్కడ అత్తగారు ఉంటుంది, లేకపోతే అక్కడే తోడుగోడలు ఆడబడిసి ఉంటారు, మొఖం తిప్పుకుంటావు, గ్యాప్ మెయింటైన్ చేస్తావు. అమ్మ వింటున్నావా? నీతోటి మాట్లాడుతున్నాడు దేవుడు. గ్యాప్ మెయింటైన్ చేస్తావు, వద్దు వాళ్ళతో మాకు సంబంధం లేదు, దూరం. జాగ్రత్త. చిన్న చిన్న ఖాళీలు రేపేమవుతాయి? మహా అగాధాలుగా మారుతాయి. కాబట్టి ఎదుటివారిని క్షమించాలి, సమాధాన పడాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి, మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఖాళీని ఏం చేయాలంటే తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధనవంతుడు లాజర్ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్, ఒకరికొకరు మాటలేవు, ఇప్పుడు మాట్లాడుకున్నట్లేవు. మరి ఇక్కడ ఎక్కడ ఆ గ్యాప్ ఏమైందంటే మహా అగాధంగా మారిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రియులు గమనించాలి, ధనవంతుని నాలుక చల్లార్చుకుంటాక ఒక నీటి బొట్టు, నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది, అంత అగాధం వచ్చి పడింది అక్కడ. కాబట్టి దయచేసి ఎవరి మీద ద్వేషము, అసూయ, కక్షలు, కార్పణ్యాలు ఏమీ పెట్టుకోకుండా క్షమించండి ప్రియులారా. ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వారిగా ఉండొద్దు. లక్ష్య పెట్టరు, కొంత ఎంత యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంటారు. దయచేసి అవన్నీ పనిచేయవు. ఇక్కడ అగాధాలుగా మారుతాయి, అవన్నీ కూడాను గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరి మధ్య, నీ భర్త భార్యల మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? మాటలు లేవా? మాట్లాడరు, పౌరు వల్ల మాత్రం పాలు పంచుకుంటారు. దయచేసి అట్లాంటివి చేయకండి. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఎంత ఘోర పాపనైనా క్షమించాడు, క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన దయగలిగినటువంటి వాడు అయినాడు. అలాగే ఆయన బిడ్డలుగా మీరున్నట్లయితే ఖచ్చితంగా మీరు అటువంటి మనసు, క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి మరి క్షమాపణ పొందడానికి అర్హులైనటువంటి వారు మీరవ్వకూడదు. మీరు కూడా ఆయన క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించాలి. 1 తిమోతి 6:6-10 వరకు మనం చదివినట్లయితే, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలలేదు, దీనిలోంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందేందు ధనవంతులగుటకు అపేక్షించువారు
శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనై అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకునిరి. హల్లెలూయా. పొడుచుకున్నారంట, ఇరుక్కించుకున్నారంట. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ వచనం అర్థం కాదు చాలామందికి. ధన ప్లస్ ఆపేక్ష అంటే ధనము మీద ఆశ. ధనము కాదు ఇక్కడ మూలం కీడులకు. ధనము కీడులకు మూలం కాదు. ధనము చాలా సమస్యలకు పరిష్కారం. డబ్బు ఉంటే ఈరోజు నీ అప్పులు తీర్చేసుకుంటావు. డబ్బు ఉంటే చక్కటి ఆరోగ్యం అనిపిస్తావు. డబ్బు ఉంటే మంచి ఆహారం తెచ్చుకుంటావు. డబ్బు ఉంటే మంచి బట్టలు కొనుక్కుంటావు. డబ్బు ఉంటే మంచి ఇల్లు కట్టుకుంటావు. డబ్బు ఉంటే చూసారా, డబ్బు చాలా సమస్యలకు పరిష్కారాన్ని తెచ్చిపెడుతుంది. డబ్బు ఇక్కడ మంచిది కాదు అని అనొద్దు ఎవరు కూడా. డబ్బు మంచిదే, ధనము మంచిదే, కానీ ధన ఆపేక్ష, ధనం పట్ల ఉండేటువంటి కోరిక అది మంచిది కాదంటండి. అర్థం చేసుకుంటున్నారని చెప్పి నమ్ముతున్నాను నేను. కాబట్టి చాలామంది పలికేస్తున్నమాట, ఇది అయిపోయింది, అది వచ్చేసింది, ఇలాగ పలికి తగ్గుచుంటే పని అయిపోతుందా? విశ్వాసం ఉంచాలి. దేవుని పట్ల నీ మనసు మంచిదై ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. అప్పుడు నువ్వు పలికినట్లయితే ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఇట్లాగ నువ్వు పలుకుతున్నావు. కానీ నీ మనసులో ఏదో ఆలోచన సరిగ్గా లేదు, దేవునితో కనెక్షన్ కరెక్ట్గా లేదు. కాబట్టి నువ్వు ఎంత కన్ఫెషన్ చేసినా, ఎంత ఒప్పుకోలు చేసినా ఏది పొందుకోలేకపోతున్నావు. కాబట్టి లోక ఐశ్వర్యం కంటే దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం చాలా గొప్పది ప్రియులారా. కోట్ల కోట్ల రేట్లు గొప్పది అదంతా కూడా. కాబట్టి మన దేవుడు కనికరమైనటువంటి దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కనికరంలో సంపన్నుడు మన దేవుడు. ఈ యొక్క ఐశ్వర్యం పరలోక సంబంధమైనటువంటిది. ఇక్కడ మత్తయి 6:33 దేవుడు అన్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్య నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మొదట ఆయన రాజ్య నీతిని వెతకాలంట. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏంటి జీవితం, ఇట్లాగా ఆలోచించవసరం లేదు. ఎవరైతే దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతారో, మరి ధనవంతుడు లాజర్ స్టోర్లో లాజర్ అదే చేశాడు కదండి. దేవుని రాజ్యాన్ని వెతికాడు, దేవుని కొరకు జీవించాడు. మరి ఎక్కడొచ్చింది అన్నం, ఎక్కడొచ్చింది ఆహారం? రాలేదా? ఆయన ఏమన్నా ఆకలితో చచ్చిపోయాడా లాజరు? ఆయన ఆకలితో చనిపోయాడా? వస్తుంది. ఎలా వస్తుంది? లాజర్ ఆయన కష్టపడ్డా, పనిచేశాడా, పోషించబడుతున్నాడా? ఏ విధంగా పోషించబడుతున్నాడు? మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి. ఇక్కడ భూ సంబంధమైనటువంటి జీవితంలో ధనవంతుని ఇంట, ఆ ఇంటి వాకిట మరి లాజరు ఒక భిక్షగాడి వలె ఉన్నాడు. పర సంబంధమైనటువంటి జీవితంలో ఇక్కడ ధనవంతుడు ఒక భిక్షగాని వలె ఒక నీటి బొట్టు కొరకు బ్రతిమారుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అద్భుతమైన సత్యం దాగి ఉన్నది. ఇదే నీతిమంతుడికి, భక్తిపరుడికి ఎందుకని శ్రమలు, భక్తిహీనుడు ఎందుకని అంత మంచి జీవితం జీవించాడు? ఎస్, నువ్వు కొంతే చూస్తూ ఉన్నావు, నువ్వు కొంతకాలమే చూస్తూ ఉన్నావు, కానీ కొంచెం ముందుకు చూడలేదు. యేసుప్రభు శిలువలో మేకల మీద ఉన్నాడండి శుక్రవారం, కరెక్టే నువ్వు చెప్పింది. ఆదివారం ఎక్కడ ఉన్నాడు? పునరుత్థానుడు అయ్యాడు. అది చూడలేదు చాలామంది. ఇక్కడ ధనవంతుడు లాజరు చూస్తారు. భక్తి కలిగినోడు ఎందుకంటే దరిద్రుడిగా ఉన్నాడు, నీతి కలిగినోడు ఎందుకంటే దరిద్రుడిగా ఉన్నాడు, భక్తిహీనుడు ఎందుకంటే అంత పవర్ఫుల్ జీవితం జీవిస్తున్నాడు అంటూ ఉంటారు కదా. ఇక్కడ పరిస్థితి మొత్తం చేంజ్ అయిపోయింది. వారు చనిపోయిన తర్వాత మనం చూసినట్లయితే లాజరు ఎప్పుడు ధనవంతుని భిక్షం అడగలేదు. హల్లెలూయా. లాజరు ఇప్పుడు కూడా ధనవంతుని, అయ్యా ఒక పూట భోజనం పెట్టండి అయ్యా, అడుక్కున్నట్లేదు ఇక్కడ లాజరు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ కదండి. నీతిమంతుని పిల్లల భిక్షం ఎట్టుకున్నట్టు నేను చూడలేదు అంటాడు భక్తుడు. అలాగా ధనవంతుడైనటువంటి ఆ గొప్ప వ్యక్తి దగ్గర ఆ ఇంటి వాకట ఉన్నటువంటి లాజరు ఎప్పుడు అడుక్కున్నట్లేదు, ఎప్పుడు భిక్షం ఎత్తుకున్నట్లేదు, ఎప్పుడు ఆర్జించినట్లేదు. తిని పడేశాక ఆ బయటకు వచ్చాక అతనికి అవసరం లేదు కాబట్టి అది అతనికి అవసరం లేనటువంటి దాన్ని ఇతను తీసుకుని తిని బ్రతికడే కానీ ఎక్కడ కూడా అడుక్కోలేదు లాజరు. సత్యం నాకు ఇప్పుడే తెలిసింది. అడుక్కోలేదు లాజరు. వింటున్నారా? కనీసం మినిమం కదండి, ఖచ్చితమైన అవసరం కదా ఆకలి తీర్చుకోవటం అనేటువంటిది, అన్నం. కానీ ఆ విషయంలో కూడా ఎప్పుడు అడక్కోలేదు లాజరు గారు. ఇక్కడ పరిస్థితి చనిపోయిన తర్వాత మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైన జీవితం ముగిసిపోయిపోయింది.
మరణం తర్వాత వారి జీవితాలు చూడండి. లాజరు గారు ఎక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు గుమ్మం బయట ఒక షట్టర్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక బట్టలు లేవు, ఏమీ లేదు, ఒక ఆరోగ్యం ఏమీ లేనటువంటి వ్యక్తికి ఏంటంట అబ్రహాము రొమ్మున అనుకున్నాడంట. అంటే అబ్రహాం గారు కుడి పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టుకున్నాడు, చక్కగాను ఇట్లా హత్తుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఇది ధనవంతుడికి డౌట్ వచ్చింది, ఇది నిజమేనా, ఏమైనా పొరపాటు జరిగిపోయిందా, ఒక ప్లేస్ ఒకరు చేంజ్ అయిపోయిందా, నేను కదా అబ్రహాం పక్కన ఉండాలి, నేను కదా రిచ్ అనుకుని ఉంటాడు. ఇంక ఎన్ని అనుకున్నా ఇంక చెల్లవు కదా. ఈయనకి ఏమొచ్చిందంటే సమస్య, దాహం వేస్తుందంట. ఈ దాహం తీర్చడానికి ఏమడుతున్నాడు, గ్లాస్ మంచినీళ్ళ కూడా, గ్లాస్ కూడా కాదు, భూలోక రోజులు అయితే వెండి గ్లాసులో మరి మందేసి తగడు ఏమేసి తగడు తెలియదు, కానీ అది ఇక్కడ జీవితం. అక్కడికి వెళ్ళి ఈ యొక్క లాజరు చెయ్యి అంట, చిటికిన వేలు అంటే ఇది చిన్న వేలు, ఈ నీటిలో ముంచితే ఎంత వస్తుందో ఒక నీటి బిందువు, అది పట్టుకెళ్ళి ఆయన ధనవంతుని నాలుగు మీద పెట్టాలంట. ఏమన్నా తీరుతుందా, కనీసం అదన్నా ఆ చుక్కన్న దొరికితే బావును అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడా లేదా, అమ్మ వినాలి జాగ్రత్తగా. చాలామందికి ఇదే భక్తిగా జీవించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఎంత భక్తిగా జీవించినా కూడా ఏం ఫలితం అండి అంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ లోకంలో రిచ్ మ్యాను ధనవంతుడు, ఆయన పేరే ధనవంతుడు, అటువంటి ధనవంతుడు ఏమైపోయాడంట, అడుక్కునేవాడు అయిపోయాడు, బెగ్గరగా మారిపోయాడు. దేన్ని అడుక్కున్నాడు, పైగాను నీటి చుక్క. ఇంత గొప్ప బ్రతుకు బతికి ఇంత జీవితం జీవించినటువంటి ధనవంతుడికి ఒక నీటి చుక్క నీటి బిందువు కొరకు అడుక్కోవడం ప్రారంభించాడంట. చూడండి పరిస్థితులు ఎలా మారిపోయి చూసారా. నీతి నిన్ను నిలబెడుతుంది. తగ్గిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతుకుంది ఈయన మనసులో ఉండాలి. కాబట్టి ఈరోజు నీ జీవితం పెద్ద హెచ్చింపు కనిపించట్లేదేమో, ఈరోజు నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు సంభవించట్లేదేమో, ఈరోజు నీ జీవితంలో ఏదో అందరిలాగా నీ జీవితం లేదేమో, అన్ని సమస్యల్లో బంధకాల్లో అందరి అసహించబడినటువంటి జీవితంగా నీకు కనిపిస్తుందేమో. డోంట్ వరీ, ఇది కాదు అసలు జీవితం. వింటున్నారా, అసలైన జీవితం ఇది కాదు. కొంచెం ముందుకి కొంచెం హల్లెలూయా. బ్రతిమాలుకుంటున్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు. ఆసాపు ఏమంటాడు తెలుసా, నీతిమంతునికి శ్రమ జీవితం ఎందుకు, భక్తునికి సుఖ జీవితం ఎందుకు అనేటువంటి ఎన్నో ప్రశ్నలకు మరి ప్రియులరా ఇక్కడ ఉంటుంటే ఎవరికైనా అందరికీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ మరణం తర్వాత జీవితాన్ని మరి ఆలోచింపజేసేటువంటి విధంగా ఇక్కడ ప్రశ్నలు జవాబులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి మరి ఎంత నిరుపేద అయినా కానీ అతనికి ప్రభువు దయచేసినటువంటి రక్షణ, అభిషేకం నిత్యము ఎంతో గొప్పగా ఉంటాయి. మరి దయతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి గొప్ప ధననిధిగా మనలో ఉంచుట ధన్యకరమైనటువంటి జీవితం అన్నమాట. ఈరోజు నీ యొక్క వర్తమానం ద్వారా చాలా సత్యాలు మీరు నేర్చుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. అబ్బా తండ్రి అని చెప్పి దత్తపుత్రాత్మ గలవారే ప్రభుని పిలుచును, దేవుని అబ్బా తండ్రి అని పిలవటం గొప్ప భాగ్యం అనమాట. హల్లెలూయా. భక్తిహీనుల అంతం చూడండి, అటువంటి మరి పరతాపకమైనటువంటిది మరొకటి లేదు వాళ్ళ జీవితం. ఇక్కడ 37వ కీర్తనలో మనం చూసినట్లయితే భక్తిహీనులు నీతిమంతులను గురించినటువంటి ప్రస్తావన కలదు. అక్కడ 37వ కీర్తన మీరంతా చదివినట్లయితే ఏమనున్నది, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. కీర్తన 37:12. 16-17 వచనం చూసినట్లయితే 37వ కీర్తనలో నీతిమంతునికి కలిగేది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, గార్డియన్, టేక్ కేరర్. ఎవరంటే యెహోవా. 37వ కీర్తన 21వ వచనం చూసినట్లయితే భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. వింటున్నారా, భక్తిహీనులు అప్పు చేస్తారు కానీ తీర్చలేరు. కానీ ఇక్కడ నీతిమంతులు చూసినట్లయితే దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. ధనవంతులు ధర్మమిత్తురు అని చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. వింటున్నారా, చాలా అద్భుతమైనటువంటి నీతిమంతులు ధర్మం చేస్తారని. ధర్మం అంటే ఏంటంటే ఒక బెగ్గరికి నువ్వు డబ్బులు వేసావంటే మళ్ళీ ఆశింతావా. చూడండి ఇక్కడ గమనించారా, భక్తిహీనులు ఏమో అప్పు చేసుకుంటూ ఉంటుంటారంట, కానీ నీతిమంతులు ఏం చేస్తారంట, అట్లా ధర్మం ఇచ్చేస్తాడు, ఇంకా మర్చిపోతాడు. ఒక బెగ్గరకు నువ్వు 100 రూపాయలు వేసి మళ్ళీ బెగ్గర ఎప్పుడు కనబడతాడా, నా డబ్బులు ఎప్పుడు ఇస్తాడా, ఇదేముండదు ఇంకా. అంతే, ఇచ్చేసే విడిచిపెట్టేసి. ధర్మం అనేటువంటిది ఆశించేటువంటిది కాదు. అదే మాట, నిన్ను అప్పిచ్చేవానిగా చేస్తానంటే నిన్ను ధర్మం చేసేవానిగా చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఇస్తావు తప్ప ఇంకా ఆశించు. ఆ రేంజ్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఎప్పుడు నీతిమంతుడిగా ఉన్నాడు. నీతి ఎప్పుడు వస్తుంది, యేసు ప్రభువును నువ్వు అంగీకరించినప్పుడు,
ఆయన కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, మొదట ఆయన రాజ్య నీతిని వెతికినప్పుడు అప్పుడు నువ్వు నీతి నీకు ఆపాదించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడయ్యో ధర్మం చేసే స్థితిలో ఉంటావు, అప్పు చేసుకునేటువంటి భక్తిహీనుడిగా మనం ఉండలేమన్నమాట. వాక్యం చెలవిస్తున్న మాట ఇది. ఇక్కడ 37వ కీర్తన 32వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని సంపజూస్తారు. ఇదే భక్తిహీనుల పని, ఎప్పుడు కూడా చంపాలి, నాశనం చేయాలి, ఇదే ఆలోచన. 34వ కీర్తన 19 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే నీతిమంతునికి శ్రమ కలగదని ప్రభు వాగ్దానం చేయలేదు ఎక్కడా కూడాను. బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాను విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైన విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుదురు. ఉంది బైబిల్లోని విషయం. ఆలస్యం అవుతుందేమో, అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, భక్తిహీనుల జీవితాన్ని చూసి మీరు మత్సరపడి ప్రశ్నలు అడగవద్దు. భక్తిహీనుడు చూడండి, మంచిగా బాగుపడ్డాడు, కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఎంత పైకి వెళ్తున్నాడు, ఎన్ని మోసాలు చేశాడు, ఎంతమందికి అన్యాయం చేశాడు, ఆయన బాగున్నాడు, నీతిగా ఉన్నాను, నేను తింటాకలేదు. లాజర్ ప్లేస్లో మీరుంటూ 100 రకాల ప్రశ్నలు వేసేద్దరు. ఏంటి ప్రభా, ఏంటిది 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 నా ఎదుటే ఉన్నాడు ధనవంతుడు, ఎంత సమృద్ధి ఉందో, ఎలా తింటున్నాడు చూడు, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అబ్బా, ఒక్క మాట కూడా అనలేదండి లాజర్ గారు కదా. చూడండి, మన ఎదురుగుండా ఎవరైనా మంచి కారు, మంచి బట్టలు, మంచి స్థితి అనుభవిస్తుంటే మనకి ఎంత జలస్ వస్తుంటుంది, ఎంత బాధ కలుగుతుంటుంది. ఏంటి ప్రభావ, ఇంత ప్రార్థన చేస్తున్నా మాకు ఏం జరగట్లేదు, మేము అడిగేది అన్నమే కదా, మేము అడిగేది మినిమం నీడ్సే కదా, కనీసం ఇవి కూడా లేదు. వాళ్ళు చూస్తే బిల్డింగ్ మీద బిల్డింగ్లు, అభివృద్ధి అన్నీ పొందుకుంటున్నారు, మాకేమీ లేదు. ఎంత భయంకరమైన పాపమో తెలుసు అది. అలాగ అసలు ఆలోచన చేయొద్దు, ఎప్పుడు కూడా మత్సరపడొద్దు, ప్రశ్నలు అడగొద్దు. దేవుని సన్నిధిలోనికి వచ్చి వారి యొక్క అంతాన్ని కనిపెట్టు. నీతి గల న్యాయాధిపతి రెండు ప్రభు ఎటువంటి తీర్పు జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఈ రోజున నేటి సమస్యలు బొత్తిగా మారిపోతూ ఉన్నాయి. మీకు మేలు కలిగిన నిమిత్తం ఆయన సమస్తము సమకూర్చి ఏం చేస్తాడంటే సమకూర్పించి మేలు చేస్తాడు దేవుడు. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఎందుకు ఎందుకు అని చెప్పి నువ్వు ప్రశ్నించొద్దు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా కాలగతులు ప్రభు వశములున్నాయి, తగిన కాలమైంది ఆయన నన్ను హెచ్చించినట్లు, ఆయన బలమైన చేతి కింద దేన మనసుకులు నుండి 1 పేతురు 5:6 చదివినట్లయితే తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు దేవుడు. ఎక్కడ హెచ్చించాడు, ఎప్పుడు హెచ్చించాడు? లాజరు జీవితం చూసినట్లయితే తగిన సమయంలో హెచ్చించాడు. అంతవరకు ఓపిక కలిగి ఉండాలి. ప్రభు సమస్తం కూడా మేలు కలిగినట్లుగా నీకు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు ఈ వాక్యం ద్వారా మీరు బలపడిందని నమ్ముచున్నాను. నీతిమంతులుగా నీతిగా జీవిస్తున్నా సరే శ్రమలు ఎదురవుతున్నాయా, ప్రశ్నించొద్దు, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. మరి యొక్క ధనవంతుడు లాజరు జీవితం ద్వారా ఎందుకు నీతిమంతునికి ఇన్ని శ్రమలు, ఎందుకు నీతిమంతునికి ఇన్ని బాధలు, చివరికి ఏమైంది, పరిస్థితి ఏమైంది, ఎవరు బెగ్గరగా జీవించారు, మరి ఎవరికి మంచి జీవితం వచ్చింది, కార్యారంభం కంటే కార్యాంతం మేలంట. ఎవరికి మేలు జరిగింది? ఆరంభంలో లాజరుకి ఏమి లేదు, కార్యారంభంలో మేలు లేదు, అంతా నింద, అవమానం, బాధ, ఆకలి. కానీ కార్యాంతం చూసినట్లయితే అంత ఆనందం, సంతోషం, అద్భుతం లాజరు జీవితం. కాబట్టి కార్యారంభం కంటే కార్యాంతం మేలు అనుభవిస్తున్నాడు. మేలుకరమైన జీవితం శాశ్వతంగా అనుభవిస్తున్నాడు లాజరు. అటువంటి కృప మరి ఈ వాక్యం ఇచ్చిన వారందరి జీవితంలో మీరు శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నో అనుభవిస్తున్నారేమో, కానీ మీ అంతం, మీ యొక్క జీవితం, మీ ముగింపు ఖచ్చితంగా అద్భుతంగా, ఆశ్చర్యంగా అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. నమ్మిన ఈరోజు లాజరు గురించి గొప్పగానే చెప్పుకుంటున్నాం మనం. అతను తిండి లేక జీవించాడు, బట్ట లేక జీవించాడు, కురుపులతో జీవించాడు, అది కాదు, కానీ అతను ముగింపుని బట్టి మనం సంతోషిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి ముగింపునిచ్చి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. నమ్ముచున్నారా? నమ్మిన వారందరూ పొందుకుందరుగాక. ఆమెన్.